బ్రేకింగ్ న్యూస్ పుష్ప మూవీ నిర్మాతలకు కరణిసేన వార్నింగ్ ఇచ్చింది. సినిమాలో క్షత్రియ జాతిని అవమానించారని ఫైర్ అయ్యారు. షెకావత్ క్యారెక్టర్ను సరిగ్గా చూపించలేదని, అవమానించే విధంగా ఉందని కరణిసేన నేతలు మండిపడ్డారు. అభ్యంతరకర సీన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఫహాద్ ఫాసిల్ పుష్ప సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ను చేశారు. అయితే రాజ్పూత్ నాయకుడైన షెకావత్ క్యారెక్టర్ను సరైన రీతిలో చూపించలేదని కరణిసేన నేతలు మండిపడుతున్నారు. నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. సార్లు కరణిసేన సంస్థకు చెందిన నాయకులు సినిమాలపై విరుచుకుపడ్డారు. సంజయ్ లీలా భన్సాలి రూపొందించిన పద్మావతి సినిమాపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. సినిమా థియేటర్లపై విరుచుకుపడ్డారు కూడా. పద్మావతి సినిమాలో ప్రదర్శనను నిలిపివేసే విధంగా తీవ్ర ఆందోళన చేపట్టారు. అయితే ప్రస్తుతం పుష్ప సినిమాను టార్గెట్ చేశారు వాళ్ళు. పుష్ప నిర్మాతలు కరణిసేన హెచ్చరికలను ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. हाल ही में पुष्पा 2 द रूल नामक एक फिल्म रिलीज हुई है और इस फिल्म में एक बार फिर क्षत्रिय समाज का घोर अपमान किया गया। शेखावत जो जाति है क्षत्रिय समाज की, उसको निम्न स्तर से चित्रित किया गया। विचारों की अभिव्यक्ति की आजादी के नाम पे ये फिल्म इंडस्ट्रीज वाले सालों से क्षत्रियों को बदनाम करते हैं और आज फिर उन्होंने बदनाम किया है। तो फिल्म निर्माता के कान खोलकर सुन, शीघ्र अतिशीघ्र ये जो शेखावत शब्द का आपने लगातार उपयोग किया है निम्न स्तर से, उसे हटाएं, अन्यथा करणी सेना फुकाई भी करेगी, घर में घुस के करेगी और आवश्यकता पड़ी तो किसी भी हद तक ये करनी सेना जाएगी। जय छात्र धर्म, जय मां भवानी, जय मां कन्या, जय। చూసారు కదా, ఇటు క్షత్రియాకు సంబంధించిన వాళ్ళంటే ఏ విధంగా ఇటు క్షత్రియ జాతిని అవమానించారు అంటూ ఫైర్ అవుతూ కూడా ఒక వీడియోను సైతం రిలీజ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇందాక మనం వీడియోలో చూసాము క్లియర్గా ఇప్పటి వరకు సినిమాల్లో ప్రతిసారి కూడా క్షత్రియ జాతిని ఇట్లా కించపరుస్తూ వస్తున్నారు. పుష్ప 2 సినిమాలో ప్రత్యేకంగా ఇటు ఫహాద్ ఫాసిల్ క్యారెక్టర్ ఏదైతే డిజైన్ చేశారో అది వివాదాస్పదంగా ఉంది అంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. దీన్ని ఇటు ప్రొడ్యూసర్స్ ఎలా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? షెకావత్ చెప్పేది ఏంటంటే, షెకావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ని నెగటివ్ గా ఎందుకు చూపించాల్సి వచ్చింది, తమ క్షత్రియ వర్గాన్ని అవమానించే విధంగా నిర్మాతలు కావచ్చు, సుకుమార్ దర్శకుడు డిజైన్ చేశారు. పుష్ప సినిమాలో స్పెసిఫిక్ గా ఆ క్యారెక్టర్ ని హైలైట్ చేయడం వల్ల తమ క్షత్రియ కారణం ఏదైతే ఉందో ఆ తమకు సంబంధించిన క్షత్రియ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ ని తొలగించాలని చెప్పి కర్ణి సైనికులందరూ కూడా సిద్ధంగా ఉండడని చెప్పి కూడా తన ఒక వీడియోలో చెప్పిన పరిస్థితి. తొలగించకుంటే ఖచ్చితంగా నిర్మాతల ఇళ్ల పైన దాడి చేద్దామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. దీనికైతే ప్రస్తుతమైతే పుష్ప 2 నిర్మాతలకు సంబంధించి, పుష్ప 2 దర్శకుడికి సంబంధించి మైత్రి మూవీస్ నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే ప్రస్తుతం అయితే రాలేదు. కానీ ఖచ్చితంగా షెకావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ ను తొలగించే వరకు తాము ఆందోళన చేపడతామని చెప్పి లీడర్ రాజ్ షెకావత్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కర్ణి సైనికులారా కూడా మీరంతా సిద్ధంగా ఉండండి, పుష్ప 2 సినిమా నిర్మాతల ఇళ్లను కూడా ఐడెంటిఫై చేయండి, ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ల పైన ఆ నిర్మాతలు ఎక్కడ దొరికినా కూడా వాళ్ళపైన దాడి చేయడం చెప్పి కూడా ఆయన డైరెక్ట్ గానే పిలుపునిచ్చిన పరిస్థితి. మరి మైత్రి మూవీస్ సంబంధించిన వాళ్ళైతే ఇప్పటికైతే స్పందించలేదు. మరి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారా, లేదంటే రాజ్ షెకావత్ తో ఫోన్ లో మాట్లాడతారా ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా తెలియదు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీనికి సంబంధించి మరి మైత్రి మూవీస్ ఇవాళ రేపు స్పందించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.